హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పీఆర్‌సీ అమలు తర్వాత ఉన్నటువంటి పెండింగ్ డీఆర్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితి ఏంటి? వస్తాయా? రావా? అనే పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లపై పీఆర్సీ ప్రభావం, పెండింగ్ డీఆర్ బకాయిల పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు చేయడం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు మరియు నష్టాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పీఆర్సీ అమలు వల్ల పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఆర్ బకాయిల పరిస్థితి ఏమిటనే సందేహం పెన్షనర్లలో నెలకొని ఉంది. పీఆర్సీ వల్ల పెన్షనర్లకు నిజంగా లాభం చేకూరుతుందా? లేక వారు ఆర్థికంగా నష్టపోతారనే విషయాలను ఒక ఉదాహరణతో అయితే పరిశీలిద్దాము. సో, ఈ విశ్లేషణ కోసం జూలై 1, 2018 నాటికి రూ. 21,033 పెన్షన్ బేసిక్ తీసుకుంటున్న ఒక పెన్షనర్‌ని ఉదాహరణగా తీసుకుందాము. ఫస్ట్ పీఆర్సీకి ముందు మరియు తర్వాత పెన్షన్‌లో వ్యత్యాసం గురించి తెలుసుకుందాం. మొదటగా పీఆర్సీ అమలుకు ముందు మరియు అమలుకు తర్వాత ఒక పెన్షనర్ నెలవారీగా పొందే పెన్షన్‌లో ఎంత వ్యత్యాసం ఉంటుందో తెలుసుకోవాలి. ఫిట్‌మెంట్ 23%, నోషనల్ బెనిఫిట్ జూలై 1, 2018 నుంచి మార్చి 31, 2020 వరకు ఈ కాలంలో పెరిగిన డీఆర్ కాగితాలకే పరిమితమైంది, చేతికి రాదు. సో, ఈ డీఆర్ అనేది మనకు రాదనమాట. మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1, 2020 నుండి ఈ తేదీ నుండే పెరిగిన పెన్షన్ నగదు రూపంలో చెల్లిస్తారు. కాలం జూలై 1, 2018 నుంచి డిసెంబర్ 31, 2018 వరకు. బేసిక్ పెన్షన్ రూ. 21,033. పీఆర్సీ తర్వాత అండి ఇది. పీఆర్సీకి ముందు ఇక్కడ. సో, డీఆర్ 30.392% అంటే మనకు రూ. 6,484 రావటం జరుగుతుంది. సో, ఇక్కడ అంతే. ఫిట్‌మెంట్ 23%, రూ. 4,907 ఇక్కడ తెలీదు. ఇక రివైజ్డ్ బేసిక్ రూ. 32,424 ఫిక్స్ చేయబడింది కొత్త పీఆర్సీ తర్వాత. ఇక మొత్తం పెన్షన్ అనేది రూ. 32,424 అవుతుంది. సో, ఇక్కడ మనకైతే ఇక్కడ మొత్తం పెన్షన్ అనేది సో, ఈ 2 లేవు కాబట్టి రూ. 27,517 అవుతుందనమాట. సో, ఇక్కడ తేడా వచ్చేసి మనకు రూ. 4,907 అంటే నోషనల్ లాభం మాత్రమే రావటం జరిగిందనమాట. ఇకపోతే ఈ కాలంలో పీఆర్సీ అమలు చేస్తే నెలకు రూ. 4,907 లాభం వస్తుంది. కానీ ఇది నోషనల్ కాబట్టి ఈ బకాయిలు చెల్లించబడవు. ఇక రెండోది మానిటరీ బెనిఫిట్ కాలంలో వాస్తవ పరిస్థితి. ఈ మేరకు ఏప్రిల్ 1, 2020 నుండి ప్రభుత్వ మానిటరీ బెనిఫిట్‌ను అమలు చేస్తున్నందున ఈ తేదీ నుండి మాత్రమే వాస్తవ ఆర్థిక ప్రభావం ఉంటుంది. సో, కాలం ఏప్రిల్ 1, 2020 నుండి జూన్ 30, 2021 వరకు 15 నెలలు. ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం 3 డీఏలను అంటే 2020కి సంబంధించి జనవరి, జూలై మరియు 2021కి సంబంధించి జనవరి వీటిని స్తంభింపజేసింది. అంటే ఫ్రీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వంతో పాటుగా. సో, దీనివల్ల పాత విధానంలోనే పెన్షనర్లకు ఎక్కువ ప్రయోజనం అయితే చేకూరింది. ఇక్కడ చూడొచ్చు బేసిక్ పెన్షన్ ఇప్పుడు పీఆర్సీ తర్వాత రూ. 32,424 అయ్యింది. పీఆర్సీకి ముందు మనకు రూ. 21,033 ఉండేది. ఇప్పుడు అదే పెన్షనర్‌కు డీఆర్ అనేది పెరిగిందనమాట. ఇప్పుడు రూ. 2,382 పెరిగింది. అంటే 7.28%. సో, ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే రూ. 34,806 మొత్తం పెన్షన్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు డీఆర్ అనేది
పెరిగిందనమాట. 39.328% పీఆర్సీకి ముందు. అంటే మనకు ఇవి ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల, తాత్కాలిక ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల ప్రతి పెన్షనర్‌కు కలిగిన నష్టము రూ. 259. అంటే వారి బేసిక్‌ని బట్టి ఈ యొక్క లెక్క మారవచ్చు. ఈ 15 నెలల కాలంలో కొత్త పీఆర్సీ విధానం ప్రకారంగా పెన్షనర్లకు నెలకు రూ. 259 తక్కువ వస్తుంది. అంటే ప్రభుత్వం ఈ మొత్తాన్ని రికవరీ చేస్తుంది. మొత్తం రికవరీ 15 నెలలు ఇంటూ 259 3885 వారి బేసిక్‌ని బట్టి ఈ లెక్క మారుతుందండి. ఇది పెన్షన్ ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన మొత్తం. ఇకపోతే కాలం 2 జూలై 1, 2021 నుంచి 31 డిసెంబర్ 2021 వరకు అంటే 6 నెలల కాలం. స్తంభింపజేసిన డీఏలను పునరుద్ధరించిన తర్వాత కొత్త పీఆర్సీ విధానంలో పెన్షన్ అనేది పెరిగింది. ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ తర్వాత ఇక్కడ బేసిక్ పే అనేది అంటే పీఆర్సీ తర్వాత బేసిక్ పే రూ. 32,424. పీఆర్సీకి ముందు రూ. 21,033. ఇక్కడ డీఆర్ అనేది 20.02%తో రూ. 6,551 అవుతుంది. ఇక్కడ డీఆర్ అనేది 39.32 వచ్చేదనమాట. రూ. 8,272. తాత్కాలిక ఐఆర్ ఇక్కడ ప్రకటించి ఉన్నట్లయితే రూ. 5,760 వచ్చేది. సో ఇప్పుడు పీఆర్సీ తర్వాత మొత్తం బేసిక్ పే అనేది రూ. 38,972 అవుతుంది. సో పీఆర్సీకి ముందు వచ్చేసి మనకు ఇవన్నీ ప్రకటించి ఉన్నట్లయితే రూ. 35,065 వచ్చేది. అంటే ఇక్కడ మనకు పీఆర్సీ తర్వాత రూ. 3,910 లాభం అయితే రావడం జరిగింది. ఇది వారి బేసిక్‌ని బట్టి మారుతుంది. సో అంటే ఈ 6 నెలల కాలంలో పెన్షనర్లకు పీఆర్సీ వల్ల రూ. 3,910 లాభం వస్తుంది. సో మొత్తం 6 నెలలు కాబట్టి రూ. 23,460. సో ఈ లెక్క అనేది వారి బేసిక్ పే మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది పెన్షనర్‌కి అందే బకాయి. ఇక నికర మానిటరీ బెనిఫిట్ ఎంత? మానిటరీ బెనిఫిట్ కాలంలో వచ్చిన నష్టాలను బేరీజు వేస్తే మొత్తం లాభం 6 నెలలకు రూ. 23,460. మొత్తం నష్టం 15 నెలల రికవరీలు రూ. 3,885. నికర మానిటరీ బెనిఫిట్ రూ. 19,575 అవుతుంది. అంటే పీఆర్సీ అమలు వల్ల ఈ పెన్షనర్ మానిటరీ బెనిఫిట్ కింద నికరంగా రూ. 19,575 మాత్రమే పొందారనమాట. సో కోల్పోతున్న పెండింగ్ డీఆర్ బకాయిల లెక్క. పీఆర్సీ అమలు కాకపోతే పెన్షనర్‌కు రావాల్సిన పెండింగ్ డీఆర్ బకాయిలేంటో చూద్దాము. ఈ బకాయిలు పీఆర్సీ వల్ల పూర్తిగా రద్దవుతాయి. సో పీఆర్సీ అమలు వల్ల ఈ బకాయిలైతే రద్దయ్యాయండి. జూలై 2018కి సంబంధించి సో నెలవారీ డీఆర్ పెరుగుదల రూ. 670 అనుకుందాము. 30 నెలల కాలం అంటే రూ. 20,100 అవుతుంది. అలాగే జనవరి 2019 డీఏ నెలవారీ పెరుగుదల రూ. 670 అనుకుందాము. 30 నెలల పాటుగా రూ. 20,100 అవుతుంది. అలాగే జూలై 2019 డీఏ పెరుగుదల వచ్చేసి రూ. 1,118 అనుకుందాము. 30 నెలలకు గాను రూ. 540 వస్తుందనమాట. సో కోల్పోతున్న మొత్తం డీఆర్ బకాయిలు రూ. 73,740 అనమాట. అంటే పీఆర్సీ అమలు చేయకపోతే ఈ పెన్షనర్‌కు డీఆర్ బకాయిల రూపంలో రూ. 73,740 వచ్చేది. ఇదే పెన్షనర్ ఇంతే బేసిక్ పే ఉండే పెన్షనర్‌కి. కానీ పీఆర్సీ అమలుతో ఈ మొత్తం పూర్తిగా అయితే కోల్పోతారు. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే లెక్కలైతే ఉన్నాయో. సో తుది విశ్లేషణ లాభమా? నష్టమా? అంటే మొత్తానికి పీఆర్సీ అమలు వల్ల ఇప్పుడు అసలు లెక్క చూద్దాం. పీఆర్సీ వల్ల పెన్షనర్ ఎంత నష్టపోతున్నారో స్పష్టమవుతుంది. సో కోల్పోతున్న మొత్తం డీఆర్ బకాయిలు రూ. 73,740. పీఆర్సీ ద్వారా వస్తున్న నికర మానిటరీ బెనిఫిట్ రూ. 19,575. నికర నష్టం ఎంత అంటే కోల్పోతున్న డీఆర్ బకాయిలు మైనస్ వస్తున్న మానిటరీ బెనిఫిట్ అంటే రూ. 54,160 నష్టం అనమాట ఈ పెన్షనర్‌కు. సో మొత్తానికి రూ. 21,033 బేసిక్ పే అంటే 21,000 బేసిక్ పే ఉన్న పెన్షనర్‌కు ఒక కొత్త పీఆర్సీ అమలు వల్ల తాత్కాలికంగా రూ. 54,165 నికర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అంటే నెలవారీ పెన్షన్‌లో పెరుగుదల కనిపించినప్పటికీ దానికోసం భారీ మొత్తంలో డీఆర్ బకాయిలను వదులుకోవాల్సి వచ్చిందనమాట. సో బేసిక్ పెన్షన్ ఎక్కువగా ఉన్న వారికి ఈ నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
ఉదాహరణకు బేసిక్ పే అనేది 40,000 ఉన్నవారికి ఈ నష్టం సుమారు రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే రూ. 1,00,000 దాటే అవకాశం ఉంది. కాబట్టి పీఆర్సీ అమలు వల్ల దీర్ఘకాలంలో నెలవారీ పెన్షన్ పెరిగినా తక్షణ ఆర్థిక ప్రయోజనాల పరంగా పెన్షనర్లకు గణనీయమైన నష్టాన్ని భరించాల్సి వస్తుందనైతే మనము 11 పీఆర్సీలో చూసాము.